క్రీస్తు యేసునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు జయంతి సందేశము 21వ రోజు. ఈరోజు మనం ధ్యానించుకునే అంశం, దేవుడు మానవుల ఆలోచనలకు అతీతంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మానవులు ఒక విధంగా ఆలోచిస్తూ ఉంటారు, కానీ దేవుడు మరో విధంగా మన జీవితంలో ప్రవర్తిస్తూ ఉంటారు. యెషయా గ్రంథము 55వ అధ్యాయం వచనములు 8, 9 ఈ విధముగా సెలవిస్తున్నాయి. నా మార్గములు మీ మార్గముల వంటివి కావు, నా ఆలోచనలు మీ ఆలోచన వంటివి కావు. ఆకాశము భూమి నుండి ఎంత ఉన్నతముగా ఉన్నదో అదే విధముగా నా ఆలోచనలు నా మార్గములు మీ ఆలోచనల కంటే మీ మార్గముల కంటే ఉన్నతముగా ఉంటాయి. మానవుల ఆలోచనలకు భిన్నంగా దేవుడు ప్రవర్తిస్తూ ఉంటారు. సంకేతాల ద్వారా, దూతల ద్వారా ఊహించని విధముగా దేవుడు మానవుల జీవితములో తన చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటారు. క్రిస్మస్కు సంబంధించిన కథనాల్లో ఈ యొక్క గొప్ప అంశం మనకు వ్యక్తమవుతుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయం వచనములు 18 నుంచి 25 వరకు దేవదూత యోసేపు గారికి దర్శనమిచ్చింది. లూకా సువార్త 1వ అధ్యాయం 26వ వాక్యం నుంచి 38వ వాక్యం వరకు తల్లి మరియమ్మకు దేవదూత ప్రత్యక్షమైంది. తూర్పు నుంచి వచ్చిన 3 జ్ఞానులు చుక్కను చూడగలిగారు. ఆ తరువాత తిరిగి వెళ్ళే సమయంలో వారికి కూడా దేవదూత ప్రత్యక్షమైంది. గొర్రెల కాపరులకు దేవదూత ప్రత్యక్షమైంది. ఈ విధముగా ఊహించని విధముగా దేవుడు వారి జీవితాల్లో తన చిత్తాన్ని నెరవేర్చారు. అటువంటిప్పుడు వారు ఆ సంకేతాలను గుర్తించారు, స్వీకరించారు అనేది వారి విషయములో వారికి ఆశీర్వాదకరంగా మారింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ క్రిస్మస్ సందర్భంలో మన జీవితంలో కూడా దేవుడు తన కార్యాన్ని జరిగిస్తారు. సంకేతాల ద్వారా, గుర్తుల ద్వారా ఈ సంకేతాలను గుర్తించడం, ఆ సంకేతాలకు అనుగుణముగా జీవించడం మన కర్తవ్యం. ఈ యొక్క ఆశీర్వాదం కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. దేవుడు మనల్ని అందరినీ ధారాళంగా దీవించునుగాక.